వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను కొనసాగించి నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు సైతం ఓపెన్ గానే ఉంటాయి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు సైతం ఓపెన్ గానే ఉండనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, మనం చూస్తున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఒక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాపులు, అదేవిధంగా 1 గంటల వరకు కూడా బార్ షాపులు తీసుకునేటువంటి అవకాశాన్ని అయితే, వెసులుబాటుని అయితే మద్యం అమ్మకందారులకు అయితే కల్పించడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో ఈ సందర్భంగా ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే వైన్ షాపులకు సంబంధించి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా వార్నింగ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో ప్రతి జిల్లా నుంచి కూడా అటు ఎస్పీలు కావచ్చు, కమిషనర్ నుంచి కూడా కమిషనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడపకూడదు, అర్ధరాత్రి కూడా సంబరాలు చేయకూడదు, అదేవిధంగా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు అతివేగంగా నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా ఇళ్లలోనే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుందంటూ కూడా అటు పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అటు ప్రభుత్వం ఏమో మద్యం షాపుల వెసులుబాటుకి సమయం కేటాయించడం, ఇటు అధికారులేమో ఆంక్షలతో వార్తలు పెట్టడం, రెండు కూడా సమానంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ప్రియాంక, సంవత్సరం చెప్పండి. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాపులకు, బార్లకు ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు వారికి ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు? ప్రియాంక, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు 12 గంటల వరకు వైన్ షాపులు వీటిని తెలిసిన సమయంలోనే ఇటు పోలీసులు కూడా కంపల్సరిగా బ్రీత్ అనలైజర్ తోటి టెస్టులు కూడా చేయడం కూడా మొదలు పెడతారు. అదేవిధంగా ఎక్కడైతే మద్యం సేవించి వాహనాలు నడిపేవారు ఉంటారో, పార్టీల పేరు మీదుగా రోడ్లపై అలజడి సృష్టించేవారు ఎవరైతే ఉంటారో వారిపైన కఠిన చర్యలు, కేసులు నమోదు కూడా చేస్తామంటూ కూడా అటు పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరు కూడా బయట అల్లరి చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి కంపల్సరిగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుందనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రియాంక, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.